హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక లేట్ చేయకుండా మనం రెసిపీ ఏంటి అని అనేసి అయితే చూసేద్దాము. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ అలాగే బీన్స్ సీడ్స్ ఉంటాయి కదా, అవి వేసి ఒక మంచి రెసిపీని అయితే మీ అందరికీ కూడాను షేర్ చేయబోతున్నాను. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా మీతో ఈరోజు అయితే నేను షేర్ చేస్తాను అనమాట. అంటే ఇందులో మనకి ఏ మన బాడీకి ఏమేమైతే అవసరమో అవన్నీ కూడా ఈ బీన్స్లో అయితే మనకి ఉంటాయి. బీన్స్లో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ మెగ్నీషియం ఉండడం వల్ల మనకి గుండెకి సంబంధించిన ఎటువంటి ప్రమాదాలైనా చాలా వరకు తగ్గిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇందులో ఈ బీన్స్లో మనకి పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే విటమిన్స్, కాపర్, ఐరన్, మెగ్నీషియము, మాంగనీస్, ఫాస్ఫరస్, అలాగే జింక్, ఇంకా ఎన్నో మినరల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదండి, చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిగి ఉండడం వల్ల మనకి శరీరానికి ఎంత పోషకాలు, ఎన్ని మినరల్స్, ఎన్ని విటమిన్స్ కావాలో అవన్నీ కూడా ఈ బీన్స్ అనేది కలిగి ఉంటుందన్నమాట. సో అందుకని మనము మన డైలీ రొటీన్లో కనుక ఇది యాడ్ చేసుకోగలిగితే మన బాడీకి చికెన్లు కానీ మటన్లు కానీ ఇది ఏమీ అవసరం లేదు. ఇది బ్లడ్ కూడా మంచిగా ప్యూరిఫై చేస్తుందన్నమాట. బ్లడ్ ప్యూరిఫై అయిందనంటే మనకి ఆటోమేటిక్గా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. స్కిన్ అనేది మంచిగా షైనీగా మనకి బ్రైట్గా ఉంటుందన్నమాట. అలాగే ఇందులో మంచి ఫైబర్ కూడా ఉంటుందన్నమాట. మనకి ఈ బీన్స్ జాతుల్లో ఒక 4-5 రకాలు ఉన్నాయి కదండి, మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ఇది మొదటి రకం అనమాట. ఈ బీన్స్ సీడ్స్ అనేవి మనము తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే నెంబర్ 1లో ఉంటుందన్నమాట ఈ బీన్స్లో మనకి విటమిన్ బి అనేది మనకి ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట. మనకి బ్లడ్ని కూడా మంచిగా ప్యూరిఫై చేసి హార్ట్కి సంబంధించిన ఎటువంటి ప్రమాదాన్నైనా కూడాను ఇది ఎంతో కొంత మనకి రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట ఇది తినడం వల్ల. కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడాను ఇది మంచి ఒక హెల్తీ రెసిపీ అని అయితే నేను చెప్తానండి. అంత మంచిది ఇది. ఒక దాంట్లో కాదు, రైస్లోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్, బిర్యానీలోకి, దేంట్లోకైనా కూడా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇదైతే ఒక మంచి రెసిపీ అని అయితే చెప్పొచ్చు. ఇందులో విటమిన్ B6 ఉండడం వల్ల థయామిన్, నియాసిన్ ఇటువంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయండి. ఇక వీటిలో ఉన్న బెనిఫిట్స్ అయితే మనం తెలిసేసుకున్నాం కదా. ప్రొసీజర్ ఎలా చేసుకోవాలి అని అనేది అయితే మనము ఇప్పుడైతే చూసేద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒడియం అని మీకు ఇది వరకు వీడియోలో కూడా మీకు చెప్పున్నానండి. ఇది నేను నెక్స్ట్ మంత్ అంటే మార్చ్లో మీ అందరికీ కూడా చేసి ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తానండి. ఈ ఒడియం వేసుకుంటే ఒక 10 ఇళ్ళు వరకు వస్తుందన్నమాట స్మెల్. అంత బాగుంటుంది ఈ వడియం స్మెల్ అనేది. ఇది వేసుకుంటే ఇంకా మనం ఆవాలు కానీ, జీలకర్ర కానీ ఇటువంటివి వేసుకునే అవసరం లేదు. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, అలాగే టమాటాలు వేసుకునేసి కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా చక్కగా వాడాలి, తొందరగా మగ్గాలి అని అనుకుంటే కనుక కొద్దిగా సాల్టు, అలాగే పసుపు, ఇవి 2 కూడా యాడ్ చేసేసామంటే వంకాయలు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనకి త్వరగా కూడా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు త్వరగా కర్రీ రెడీ అవ్వాలి అని అంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. మనము ఐరన్ కడాయిలో కనుక వంట అనేది చేసాము అని అంటే మనకి మిగతా పాత్రలో కంటే దీంట్లో చాలా త్వరగా అయిపోతుంది. అలాగే మట్టి పాత్రలో చేసినా కూడా మనకి వంట అనేది చాలా త్వరగా, చాలా టేస్టీగా కూడా తయారవుతుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని, ఈ టిప్పు మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అందరికీ తెలిసే ఉండొచ్చు ఆల్మోస్ట్, బట్ ఏంటంటే నాకు తెలిసింది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వాడిన తర్వాత కరివేపాకును వేసేసుకునేసి మరి ఒక 2 నిమిషాల పాటు అంతా బాగా గుజ్జులాగా వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. దాని తర్వాత ఇందులో ఏం మసాలాలు కానీ ఏమి వేయాల్సిన లేదండి. జస్ట్ సింపుల్గా ఇలా చేసుకున్నారంటే అసలు వంట రాని వాళ్ళు కూడా చక్కగా చేసేయచ్చు. అంత టేస్టీగా కుదురుతుంది వంట అనేది ఈ విధంగా చేస్తే.
నెక్స్ట్ వచ్చేసి మనము కారము మన రుచికి తగినంత కారాన్ని యాడ్ చేసుకునేసి ఆయిల్ అనేది కొద్దిగా లైట్గా సపరేట్ అవుతూ ఉంది, చూస్తున్నారు కదా. ఆ విధంగా సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనము ఇదే విధంగా ఈ కూరని బీన్స్ అనేది యాడ్ చేసుకోకుండా కూడా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. వంకాయ మిరుమ అని అంటారు దీన్ని. ఇదైతే ఈ వంట అయితే అక్క చేసిందనమాట. అక్క వాళ్ళ ఇంట్లో చేశారు. అక్క అయితే చాలా బాగా చేస్తానని చెప్పి మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పున్నాను. వంట అనేది అక్క ఫస్ట్ క్లాస్లో చేస్తారు. నాకైతే చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకునేసి మనము ఒకసారి అయితే కలుపుకునేసి ఒక 2 నిమిషాలు ఉడికించేసుకున్న తర్వాత, అంటే ఒక 2 నిమిషాలు ఇంకొద్దిగా కర్రీ అనేది దగ్గర పడిన తర్వాత కనుక మనము ఈ బీన్స్ ఉంది కదా, నేనైతే ఈ రెడీమేడ్ బీన్స్ అయితే తీసుకున్నానండి. ఇది మనకి మొత్తం సాల్టు వాటరు ఇదిగోండి ఈ విధంగా మనకి ప్రొటెక్ట్ చేసి పెట్టేసి ఉంటారు. మనం ఇంకా దీన్ని ఏం ఉడికించాల్సిన అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము అన్నప్పుడు లాస్ట్లో ఒక 2 మినిట్స్ ముందుగా మనము దీన్నైతే వేసుకునేసి చక్కగా కలుపుకునేసేయాలి. ఈ విధంగా కలుపుకునేసిన తర్వాత ఈ బీన్స్ అన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వేడికి ఉంచామంటే మనకి కర్రీ అనేది సూపర్గా పర్ఫెక్ట్గా మంచి రుచితో అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇదైతే ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఇది ఒక దోశలోకి రైస్లోకి ఇలా అని ఒక్క దాంట్లో కానీ కాకుండా దేంట్లోకైనా కూడా మనకి మంచి పర్ఫెక్ట్ రెసిపీ అని అయితే చెప్పొచ్చండి. చపాతీలోకి అయితే ఇంకా మంచిగా చాలా బాగుంటుంది. అలాగే బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ అలాగే టిఫిన్ సెక్షన్లో కానీ సంగట్లో కానీ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే అందరూ దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మీరు ముందుగా చూశారు కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే రెసిపీ అనేది చేయడానికి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అని అయితే మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ కోసం ఇంకొక వీడియో కోసం అయితే ఎదురు చూడండి. అలాగే ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.